స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా స్వామి వివేకానందుల వారి యొక్క జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం పేరు మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సదస్సులు కానీ, క్రీడా పోటీలు కానీ, సెమినార్స్ కానీ అనేక రకరకాల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. వాటి స్వామి వివేకానందుల వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి చరిత్ర కూడా రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో వారు అనేక సంస్థలు కూడా వారి యొక్క జీవిత చరిత్రను, వారి యొక్క ఆశయాలను, వాళ్ళ లక్ష్యాలను కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. ఒకవైపు భారతదేశాన్ని ఇతర దేశాలు హేళనగా చూస్తున్న సందర్భంలో, చులకన భావంతో చూస్తున్న సందర్భంలో వారి యొక్క ఉపన్యాసం ద్వారా, వారి యొక్క పర్యటన ద్వారా భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి ఎవరైతే హేళనగా చూస్తున్నారో వాళ్ళ నోళ్లను పూయించినటువంటి ఒక గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. ఇక రాబోయే రోజున ముందే ఊహించుకున్నారు స్వామి వివేకానంద వారు. అందుకే 200 సంవత్సరాల క్రితమే వారు ప్రకటించారు, తల్లి భారతమాత ప్రపంచంలో అత్యున్నత సింహాసనం మీద ప్రతిష్ఠించినటువంటి అద్భుత సన్నివేశం నా కళ్ళలో కనబడుతుందని చెప్పి ఆ రోజు స్వామి వివేకానంద వారు అయితే ప్రకటించారో దాన్ని ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానంద యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యువత కోసం, యువతను ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. స్టార్టప్ ఇండియా పేరుతోని ఇవాళ యువత ఉద్యోగాల కోసం కాదు, యువతనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి కూడా అనేక విధంగా ప్రోత్సహించే ప్రయత్నం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. వల్ల ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సర కాలం లోపల ఈ దేశంలోని యువతకు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఏ యొక్క ఆరోపణ లేకుండా, అక్రమాలు లేకుండా, పైరవీలు లేకుండా కష్టపడి చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అనేక రకాల రుణాలు ఇవ్వడం కానీ, అనేక రకాల ప్రోత్సాహిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి దాంతోపాటు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2047 లక్ష్యంగా 2047 నాటికి ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఆ స్వామి వివేకానంద వారి ఆశ నెరవేర్చే దిశగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ముందుకు సాగుతుంది. కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలను అందరూ ప్రోత్సహించాలి. ఇటువంటి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి నేటి యువత అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వామి వివేకానంద వారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కోరుకుంటున్నాము. స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన కోరుకుంటున్నాము. అదేవిధంగా కల్పన గారు మీరు ఆరోగ్య విభాగంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మనకు ఆరోగ్య హెల్త్ దానిలో వైద్య రంగంలో యువ సేవ పురస్కారం తీసుకోవడం జరిగింది. వాసాల రమేష్ అన్న, ముగిల రమేష్ అన్న అందరినీ కూడా కార్పొరేటర్ అందరినీ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా బండా రమణారెడ్డి అన్న గారిని కూడా అందరినీ వేదికపై కార్పొరేటర్లు గౌరవంగా మేము వేదికపైకి పిలుచుకుంటా ఉంటాము. అన్న పేరు నిష్ఠ గారు, సుమలత ఇరుకుల్లా, పడాల అర్చన.